ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు. బాలాజీ గోవిందపు కూడా బెయిల్ మంజూరు చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు. బాలాజీ గోవిందప్పకు కూడా బెయిల్ మంజూరు చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. బాలాజీ గోవిందప్పకు కూడా బెయిల్ ఇచ్చింది. ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున 2 షూరిటీలు ఇవ్వాలని, పాస్పోర్ట్ కోర్టుకు సమర్పించాలని ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఒక కీలక పరిణామంగా ఇవాళ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను మనం పరిగణించవచ్చు. ఎందుకంటే ఈ కేసులో A31 గా ఉన్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, అదేవిధంగా A32 గా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, A33 గా ఉన్న బాలాజీ గోవిందప్ప, వీళ్ళ ముగ్గురికి కూడా కొత్తలతో కూడినటువంటి బెయిల్ ని మంజూరు చేస్తూ ఏసీబీ న్యాయస్థానం కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. వీళ్ళు ముగ్గురు కూడా ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యి విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ప్రస్తుతం ఒక్కొక్కళ్ళు కూడా 120 రోజులకు పైగా వీళ్ళందరూ కూడా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో కూడా వీళ్ళ ముగ్గురు బెయిల్ పిటిషన్లు 2 సార్లు దాఖలు చేశారు. అవన్నీ కూడా డిస్మిస్ అయ్యాయి. ఇప్పుడు 3వ సారి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అంటే 90 రోజులుగా జైల్లోనే ఉన్నారు కాబట్టి బెయిల్ మంజూరు చేయాలి. కేసు దర్యాప్తుకు సంబంధించి సహకరిస్తున్నాం కాబట్టి ఎటువంటి పురోగతి సిట్ నుంచి లేదు కాబట్టి మాకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని ముగ్గురు నిందితులు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీటి మీద విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ముగ్గురికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరు కూడా ₹1,00,000 పూచీకత్తుతో 2 షూరిటీలు సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. వాళ్ళ పాస్పోర్ట్లను కూడా న్యాయస్థానంలో వాటిని సబ్మిట్ చేయాలని ఆదేశించడంతో పాటుగా సాక్షులతో, ఈ కేసుకు సంబంధించి సాక్షులతో మాట్లాడొద్దని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి వీళ్ళ ముగ్గురికి బెయిల్ మంజూరు చేయడంతో ఈ కేసుకు సంబంధించి మొత్తం 4 బెయిల్ ఇచ్చినట్టుగా అయితే అవుతుంది. గతంలో అంటే గత వారంలో కేసులో A30 గా ఉన్నటువంటి పైలా దిలీప్ కూడా న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఇవాళ వీళ్ళ ముగ్గురికి కూడా బెయిల్ ఇవ్వడం, మొత్తం కేసులో అరెస్ట్ అయిన 12 మంది నిందితుల్లో 4 ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చినట్టుగా ఉంది. మిగతా 8 మంది నిందితులు ప్రస్తుతం సబ్ జైలుతో పాటుగా రాజమండ్రి, అదేవిధంగా గుంటూరు సబ్ జైల్లో ఉన్నారు. దీంతో ఈ కేసుకు సంబంధించి బెయిల్ 4 బెయిల్ రావడంతో ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. మరి సిట్ అధికారులు ఏ విధంగా ముందుకెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సంతోష్, రైట్, ఇంకా మిగతా వారికి కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందా శ్రీకాంత్ ఈ విషయంలో? అంటే కేసుకు సంబంధించి గ్రావిటీలో కొన్ని వీళ్ళ పాత్ర ఏంటి అనే అంశాలకు సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు 2 ఛార్జ్ షీట్లను కూడా న్యాయస్థానంలో దాఖలు చేశారు. జూలై 19, 1, ఆగస్టు 10వ తారీఖున 2వ ఛార్జ్ షీట్, 2 ఛార్జ్ షీట్లను దాఖలు చేశారు. ఈ 2 ఛార్జ్ షీట్ లో కూడా ప్రస్తుతం ఎవరైతే బెయిల్ పొందారో వీళ్ళందరికీ సంబంధించిన రోల్ ఏంటనే విషయాలు న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దు, కేసులో వీళ్ళ పాత్ర ఉంది అనే అంశాలని కూడా స్పష్టంగా కూడా సిట్ అధికారులు ఛార్జ్ షీట్ రూపంలో దాఖలు చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే వీళ్ళందరూ కూడా 90 రోజులకు పైగా, అంటే ఒక్కొక్కరు కూడా 100 నుంచి 120 రోజులకు పైగా రిమాండ్ ఖైదీలుగా ప్రస్తుతం జైల్లో ఉన్న నేపథ్యంలో 90 రోజులు దాటిన తర్వాత కేసుకు సంబంధించి పురోగతి, అంటే ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి అప్డేట్ ఏమన్నా లేకుండా ఉన్నా వీళ్ళతో ఆల్రెడీ వీళ్ళని కస్టడీకి తీసుకొని విచారణ కూడా చేశారు కాబట్టి వీళ్ళని ఇంకా 90 రోజుల తర్వాత బెయిల్ ఇవ్వాలనేది నిందితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరూ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు ఎవరైతే 90 రోజులు దాటారో వాళ్ళందరూ కూడా డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎవరైతే
ఏ8గా ఉన్నాడు చాణక్య, బ్యూనటి చాణక్య కూడా హైకోర్టులో విత్డ్రా చేసుకొని ప్రస్తుతం ఏసీబీ కోర్టులో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఏ38గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ఈ నెల 10వ తారీఖున ఆదేశాలు అయితే ఆ బెయిల్ పిటిషన్ మీద కూడా రాబోతా ఉన్నాయి. ఇంకా సజ్జల శ్రీధర్ రెడ్డి ఏ6గా ఉన్నాడు, అతని బెయిల్ పిటిషన్ కూడా ప్రస్తుతం విచారణ దశలో ఉంది. కాబట్టి వీళ్ళందరికీ సంబంధించి 90 రోజులు దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 100 రోజుల పైన రిమాండ్ ఖైదీలుగా ఉన్నారో వాళ్ళందరూ కేసులో సహకరించాలి, సాక్షులతో మాట్లాడొద్దు, ఇతర షరతులు పెట్టి సిట్టు చెప్తున్నటువంటి ఎవరైతే వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దని చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళ విచారణ అంటే కస్టడీకి తీసుకుంటున్నారు, విచారిస్తా ఉన్నారు, ప్రస్తుతం జైల్లో ఉన్నారు, వీళ్ళ పాత్రకు సంబంధించి వివరాలు సమర్పిస్తున్నారు. వీళ్ళతో ప్రస్తుతం ఇంకా ఎన్నాళ్ళు ఉండాలి అనే అంశానికి సంబంధించి అయితే ప్రస్తుతం ఏసీబీ కోర్టు ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించకుండా వీళ్ళకి డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తున్నట్టుగైతే మనకి అర్థమవుతా ఉంది. మరి మిగతా వాళ్ళ బెయిల్ పిటిషన్లకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు ఇస్తాయి అనేది కూడా ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో వీళ్ళ ముగ్గురికి ఇచ్చిన బెయిల్ పిటిషన్ లో ఎటువంటి కారణాలు ఎందుకు బెయిల్ మంజూరు చేస్తున్నారు అనేది కూడా మనం ఆర్డర్ కాపీలు వచ్చిన తర్వాత తెలుస్తుంది. సంతోష్. శ్రీకాంత్, ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది, ఆయన మరీ వచ్చి సరెండర్ అవ్వాలా? మధ్యంతర బెయిల్ పిటిషన్ ఆయన ఈ నెల 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం అనుమతి ఇవ్వడానికి మాత్రమే మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అది ఇప్పటికే 4-5 రోజులు గడిచిపోయింది కాబట్టి ఇవాళ దానికి సంబంధించిన ఆదేశాలు అయితే వచ్చినాయి. మధ్యంతర బెయిల్ పిటిషన్ మీద ఆయన ఇవాళ కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ నెల 11వ తారీఖున సాయంత్రం 5 గంటలకల్లా ఆయన వెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అవ్వాలని కూడా న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు, అది కూడా విచారణ దశలో ఉంది. సంతోష్. అయితే సిట్ అధికారులు ఈ విషయంలో అంటే ఈ కేసుకి సంబంధించి ఇంకా ఛార్జ్ షీట్కి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? అంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విచారణను ఒక 30 రోజుల్లో ముగించాలని చెప్పి విచారణ ఒక వైపున కొనసాగుతా ఉంది. అందులో భాగంగానే 2 ఛార్జ్ షీట్లని అధికారులు దాఖలు చేశారు, మరొక ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వెంకటేష్ నాయుడు, బాలాజీ యాదవ్, అదేవిధంగా నవీన్ కృష్ణ వీళ్ళందరూ ఒకేసారి అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరూ అరెస్ట్ అయ్యి కూడా 90 రోజులు దగ్గర పడుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 15వ తారీఖున అంటే ఈ నెల 15వ తారీఖున 3వ అదనపు ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేయడానికి సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. నిందితుల రిమాండ్ కాలం 90 రోజులు ముగుస్తున్న ప్రతిసారి కూడా సిట్ అధికారులు ఒక ఛార్జ్ షీట్ ని దాఖలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి బెయిల్ రాకుండా వాళ్ళు ఉండాలి, వాళ్ళకి సంబంధించిన పాత్ర ఛార్జ్ షీట్ లో పొందుపరిచాం కాబట్టి వాళ్ళు 90 రోజులు దాటినా వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దు అనే అంశంతో సిట్ అధికారులు ఈ ఛార్జ్ షీట్లను కూడా దాఖలు చేస్తా ఉన్నారు. 2 ఛార్జ్ షీట్లు దాఖలు చేసినప్పటికీ 4 ప్రస్తుతం డిఫాల్ట్ బెయిల్ మీద బయటకు వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు చెవిరెడ్డికి సంబంధించి వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో వెంకటేష్ నాయుడు కానీ, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ పాత్రల మీద కూడా సెప్టెంబర్ 15వ తారీఖున 3వ అదనపు ఛార్జ్ షీట్ కూడా ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు దాఖలు చేయబోతున్నారు. మరి ఏ విధంగా ఏసీబీ న్యాయస్థానం సిట్ దాఖలు చేస్తున్న ఛార్జ్ షీట్లని పరిగణలోకి తీసుకొని మిగతా వాళ్ళకి బెయిల్ ఇచ్చే అంశం మీద తీర్పు ఇస్తుంది అనేది కూడా ఒక ఆసక్తికరంగా మారింది. కానీ ఇప్పటికే డిఫాల్ట్ దాటిన వాళ్ళు 90 రోజులు దాటి 100-120 రోజులు జైల్లో ఉన్న వాళ్ళందరికీ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ల మీద న్యాయస్థానం అనుమతిస్తూ బెయిల్ మంజూరు చేస్తూ అనుమతి ఇవ్వడం అనేది ఒక కీలక పరిణామంగా అయితే మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.